మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో ఇరు వర్గాల మధ్య భూ వివాదం రాజుకుంది. బోయగూడెం కాలనీలో గతంలో మైసమ్మ ఆలయ నిర్మాణం కోసం భూమిని యజమానులు దానం చేయగా స్థానికులు ఆలయాన్ని నిర్మించుకున్నారు. కానీ ఆ భూమికి సంబంధించిన వారసులు ఆలయాన్ని కూల్చేయాలని, తమ భూమిని తమకు అప్పగించాలని డిమాండ్ చేయడంతో వివాదం తలెత్తింది. గతంలో అనుమతించి ఇప్పుడు తొలగించాలనటం సమంజసం కాదని గ్రామస్తులు అంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మాకు కావాలి. మేము చిన్నప్పుడు సుంది అలా అయ్యలు ఉన్న కాడికి వీళ్ళు ముసలోళ్ళు ఉన్న కాడికెళ్ళి ఇప్ప చెట్టు కింద ఇక బండ ఉంటే ఆ బండ దేవుడు అమ్మ మీరు మొక్కుకోని రాని ఆ ముసలోళ్ళు మాకు చూపెట్టరు. కాబట్టి మాకు నిరుడు మంచి జరగలే. ఈ వాడ మీద మంచి జరగకపోతే మేము ఏదో ఇంత మనిషికి ఇంత చదువుకొని గుడి కట్టించుకున్నాం. ఏదో ఎవరికో ఒక దయా బుట్టి మాకు దేవుడు ఇప్పించిన వాళ్ళే దేవుని పెట్టుకున్నాం. మొన్న బోనాలు పోసుకున్నాం. దేవుని పెట్టుకున్నాక వచ్చి మా జాగ మాకు కావాలని లొల్లి పెడతారు మాతోటి. అక్కడ మేము వాళ్ళు 50-60 ఏళ్ల నుంచి వాళ్ళ నాన్నలు దేవుడిని ఇచ్చిండు, భూమి ఇచ్చిండు. భూమి ఇస్తే ఆ భూమి మీద పందిరేసినాం. నాడు పందిరేస్తే ఆ పందిరి కిందనే దేవుడు ఉంది. ఆ దేవునికి సంవత్సరానికి ఒకసారి మా ఆడవాళ్ళం అందరం 2 మేకలు పోసుకుంటే ఇన్నేళ్ల పొంటి ఇప్పుడు 50-60 ఏళ్ళు అయితే అని గుడి లేదేమి లేదు. అట్లనే పందిరి కిందనే మొక్కుకున్నాక ఇప్పుడు మాకు ఎవరో ఇంత సాయం చేసిండ్రు. మేము ఇంత సాయం చేసుకున్నాము. మేము గుడి కట్టించుకొని ఆ గుడిలో దేవుణ్ణి పెట్టుకొని మేము మొక్కుకున్నాం. ఈ గుడి వాళ్ళ అయ్య తాతల నాడు ఇచ్చిన భూమి జాగా వాళ్ళ అయ్యలు ఇచ్చిపోయినని అంతకుముందు చిన్న బండలు ఉండే దాన్ని మేము పూజించుకుంటూ వచ్చినాం. దగ్గర 50-60 సంవత్సరాలు అవుతుంది. 50-60 సంవత్సరాలు అవుతుంటే పందులు వచ్చి అది బొర్రుడు చేసుడు చేస్తే దాన్ని మేము ఏం చేసినామంటే ఒక చిన్న గుడి లెక్క కట్టుకున్నాక గుడి జనవరిలో స్టార్ట్ అయింది. 7 నెలలు ఓపెన్ అయింది. అంతవరకు ఎవరు రాలేదు. అలా కొడుకులు వచ్చి ఇప్పుడు మా గుడిని తీసేయాలి, మా భూమిలో ఉన్నది అని అంటారు. ఆ భూమి వాళ్ళ అయ్యలు గుడి మందం ఇచ్చిపోయినారు. శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించి బందీలుగా చిక్కుకు